హాయ్ గాయస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్ ఇన్ మై ఛానల్ గౌ స్టూడియో. గైస్, నేనైతే కూర్చున్నది రిక్షా. ఇది ఢిల్లీ రిక్షా, ఢిల్లీ స్పెషల్ రిక్షా అన్నట్టు. సో నేను ఇప్పుడు చేయబోయే వ్లాగ్ వచ్చేసి మీకు అర్థమై ఉంటుంది. ఢిల్లీ మెట్రో అయితే మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఢిల్లీ మెట్రో చాలా పెద్దది, కంపేర్ టు హైదరాబాద్ మెట్రో కన్నా చాలా పెద్దది. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా అంటే లైక్ కొత్తగా వెళ్ళిన వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నేను కూడా కన్ఫ్యూజ్ అవుతాను ఆబ్వియస్గా, ఎందుకంటే ఇది నాకు కూడా తెలియదు కాబట్టి. సో మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏ రూట్ ఎటు వెళ్తున్నాం అనేది మనము ఒకసారి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తాను. ఈ ఢిల్లీ మెట్రో ఎట్లా ఉంటుంది, దాని యూనిక్ స్టైల్ ఏంటిది చూపిస్తాను నా ఈ బ్లాగ్ ద్వారా. సో నా బ్లాగ్కి కనెక్ట్ అయ్యి ఉండండి, నా ఛానల్ కనెక్ట్ అయ్యి ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గౌ స్టూడియో, బాయ్. సో గైస్, మనమైతే ఇప్పుడు ప్రజెంట్ రామకృష్ణ ఆశ్రమం మార్గ్ దగ్గర ఉన్నాము. సో ఇది ఒక మెట్రో స్టేషన్. ఇప్పుడు నేను వెళ్ళేది హజరత్ నిజాముద్దీన్ దర్గా మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి. సో ప్రజెంట్ మనం ఏం చేస్తున్నామంటే మ్యాప్ తీసుకున్నాం. యాప్లోకి వెళ్ళి సో ఇది ఢిల్లీ మెట్రో యాప్. సో అయితే ఓపెన్ చేస్తున్నాము. ఓకే, ఇది ఓపెన్ చేసాము. సో ఇట్లా వచ్చేసింది మనకైతే. ఇది మ్యాప్ చూడండి, ఇదంతా మ్యాప్, ఢిల్లీ మెట్రో మ్యాప్. ఇదంతా ఢిల్లీ మెట్రో మ్యాప్, చాలా పెద్దగా ఉంటుంది. సో రూట్ బిట్వీన్ స్టేషన్స్ అంటే మనం ఎటు నుంచి ఎటు పోవాలనేది చూపిస్తుంది. ఫేర్ బిట్వీన్ స్టేషన్ అంటే అమౌంట్ ఎంత వస్తుంది అది చూపిస్తుంది. ఇది ట్రిప్ ప్లాన్స్, ఇది మెట్రో నియరెస్ట్ మెట్రో స్టేషన్స్ ఏముంది అంటే మనం లొకేషన్ని బట్టి నియరెస్ట్ మెట్రో స్టేషన్ ఏముంది అది కూడా చూపిస్తుంది. ఇది బస్ స్టాండ్స్ కూడా ఏమేమి ఉన్నాయి పక్కన అనేది అది కూడా చూపిస్తుంది. సో మనమైతే రూట్ చూసుకుందాం ఫస్ట్. రూట్ బిట్వీన్ స్టేషన్ ఫ్రమ్ ఇది ఇక్కడ ఏముంది, రామకృష్ణ ఆశ్రమ మార్గ్. మనమైతే ఇక్కడ ఉన్నాము. ఇక్కడ నుంచి నిజాముద్దీన్ వెళ్ళాలి. హజరత్ నిజాముద్దీన్ ఇదైతే వెళ్ళాలి. సో గెట్ రూట్. ఇక్కడ చూడండి 14.20 కిలోమీటర్స్ ఉంది. 40 రూపీస్ దీని అమౌంట్ చూపిస్తుంది. 33 మినిట్స్ చూపిస్తుంది ఇక్కడ నుంచి జర్నీ. అండ్ 10 స్టేషన్స్ ఉన్నాయట. సో ఫస్ట్ అయితే మనం రామకృష్ణ ఆశ్రమం మార్గ్లో ఎక్కిన దాని తర్వాత ప్లాట్ఫామ్ నెంబర్ 1 టువర్డ్స్ నోయిడా ఎలక్ట్రానిక్ సిటీ. ఇక్కడ నుంచి రాజీవ్ చౌక్, బారకంబా రోడ్, మండీ హౌస్, సుప్రీం కోర్ట్, ఇందిరా పాఠశాల, యమునా బ్యాంక్, అక్షరధామ్ వరకు వెళ్ళేసిన దాని తర్వాత మయూర్ విహార్లో చేంజ్ అవ్వాలి. చేంజ్ టు పింక్ లైన్. ఇక్కడ ఏంటంటే చాలా లైన్స్ ఉంటుంది, పింక్, వాయిలెట్, ఎల్లో, గ్రీన్, ఇట్లాంటి చాలా లైన్స్ ఉంటుంది. మీకు చెప్తాను వెళ్తూ. సో ప్లాట్ఫామ్ నెంబర్ 4 టువర్డ్స్ మజ్లిస్ పార్క్. దాని తర్వాత సారై కాలే ఖాన్ హజరత్ నిజాముద్దీన్. సో ఇక్కడైతే మనం డెస్టినేషన్ అన్నట్టు. అంటే మనం ఇక్కడ చేంజ్ అవ్వాల్సి వస్తుంది మయూర్ విహార్లో. సో మనమైతే వెళ్దాం రండి. अरे बारे में बनना हो जाए, थोड़ा बनना तो हो जाए भाई साहब, आप हर तो बनना हो जाए यार, बनना तो भाई साहब और बिस्किट में 2 पैक मत जाती, और का 2 पैक मत जाती है, एंट्री फ्री। पर ये बात अब हो गई है और एंजॉय करें और देखिए अच्छा लगे बैठो मतलब बढ़िया वेज नॉन वेज जो भी बॉक्स सबका సో గైస్, మనమైతే ఒక ప్లేస్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ ఇవన్నీ 10 రూపీసే అట. ఇవి ఏంటి అని మనం అడుగు తెలుసుకున్నాము. भैया ये चीज़ क्या है? पूरे माउथ फ्रेशनेस है? ये माउथ फ्रेशनर है, स्वीट है, माउथ फ्रेशनर खुशबू। ये पूरे चॉकलेट फ्लेवर है, मिंट फ्लेवर है, दुकान फ्लेवर है, इधर स्वीट एंड सॉल्ट खट्टा मीठा है। तो ఇది చాక్లెట్ ఫ్లేవర్. ये చాక్లెట్ ఫ్లేవర్ है ना? अगर दिए तो ये मिक्स नारियल कोकोनट, ये मिक्स कोकोनट ఇది ఫ్లేవర్. ఇదేమో చాక్లెట్ ఫ్లేవర్, चॉकलेट फ्लेवर, ఇదేమో మింట్ ఫ్లేవర్. ये पान फ्लेवर, पान फ्लेवर ना? खुशबू वाला। ఇది పాన్ ఫ్లేవర్. ఇది మనం తీసుకునేది మిక్స్. ये क्या है? खाली సోప్. ये भी सौंफ है, मिक्स ही है। సోప్ మిక్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి హాజ్మోలా ఉంది. ये कौन सा भैया? ये हाजमा पुदीना हरा, పుదీనా, ये नींबू पुदीना, నింబు పుదీనా ఇది. पेट के हाजमा डाइजेशन के लिए अच्छा है। ఓకే. సో జనరల్గా ఈ హాజ్మోలా ఎందుకు వాడతారంటే డైజెషన్ కోసం వాడతారు. సో నెక్స్ట్ ये क्या है? ये भी हिंग का पेड़ा है। हिंग का पेड़ा. हाँ, हिंग पेड़ा, अनारदाना, इसका छोटा पैकेट है, बड़ा पैकेट है। अच्छा, ये इमली का लड्डू, इमली का लड्डू. इमली का लड्डू, वाह. इमली का टॉफी।
సో ఇది చింతపండు యొక్క లడ్డు అట, క్రేజీ ఉంది. ఇది ఏ ఏ ఆహా ఓకే, చింతపండు యొక్క క్యాండీ, ఇది లడ్డు, ఇది క్యాండీ. నెక్స్ట్ ఏ కోకోనట్, ఇది ఇదండి 10 రూపీస్ ప్యాకెట్స్. ఇది చాక్లెట్స్, చిన్నప్పుడు తినేది ऑरेंज कलर पेपरमेंट्स लागा. तो और ये क्या है भैया? స్వీట్ మ్యాంగో, సాల్ట్ మ్యాంగో, ఇది స్లైస్ అన్నట్టు. ఇది దీన్ని కట్ చేశారు. ఏ ఓకే ఓకే, చిన్నపిల్లలది చట్పట అన్నట్టు తినడానికి. ఏ ఏ अनारदाना. ये पूरे कहाँ कहाँ बनाते हैं पूरे? और ये क्या बोलते हैं? స్వీట్ పాన్ అంటే ఇది. ఇవన్నీ క్యాండీస్. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, ఇది మ్యాంగో, ఇది స్వీట్ మ్యాంగో, ఇది సాల్ట్ మ్యాంగో. సో క్యాండీస్ ఉన్నాయి ఇక్కడ చిన్నపిల్లల కోసం. సో చాలా క్రేజీ అనిపించింది. నేనైతే ఒక 3 తీసుకున్నా, డిఫరెంట్ ఐటమ్స్. ఒకటి పాన్, ఒకటి మిక్స్, ఒకటి ఏ కొంచెం పాన్ ఒకటి మిక్స్ ఒకటి తీసుకున్నాం. సో మనమైతే మెట్రో స్టేషన్, నాకు కూడా ఇది కొత్తగానే. సో ఇది వచ్చేసి టికెట్ మిషన్ అన్నట్టు. మ్యాప్ దిక్కింగా. సో ఇది వచ్చేసి టోటల్గా ఢిల్లీ మెట్రో మ్యాప్. మొత్తం మ్యాప్. ఇక్కడ టైమింగ్స్ కూడా ఉన్నాయి, ఏ స్టేషన్ దగ్గర ఏ టైం, లాస్ట్ ట్రైన్ ఎప్పుడు అనేది టైమింగ్ కూడా ఉంది కింద. మనం అయితే టికెట్ తీసుకొని వెళ్ళిపోదాం రండి, వచ్చేసింది. ప్రెజెంట్ నేను ఉన్నది రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్ మెట్రో స్టేషన్. ఇక్కడ నుంచి నేను హజరత్ నిజాముద్దీన్ మెట్రో స్టేషన్కి వెళ్ళాలి. సో 40 రూపీస్ టికెట్ పడ్డది. సో నేను టికెట్ తీసుకుని మయూర్ విహార్ మెట్రో స్టేషన్ దగ్గర అయితే నేను ఇంటర్చేంజ్ అవ్వాలి పింక్ లైన్కి. గైస్, ఢిల్లీ మెట్రో స్టేషన్ ఇండియాలోనే లార్జెస్ట్ అండ్ బిజియెస్ట్ మెట్రో స్టేషన్. ఈ ఢిల్లీ మెట్రో స్టేషన్కి 10 కలర్ కోడెడ్ లైన్స్గా డివైడ్ చేశారు. అకార్డింగ్ టు రూట్ మ్యాప్ డిఫరెంట్ కలర్స్లో మెట్రో ట్రావెల్ చేస్తుంది. ఈ ఢిల్లీ మెట్రో స్టేషన్ వచ్చేసి టోటల్గా 289 స్టాప్స్ ఉన్నాయి. అందులో మ్యాక్సిమం మెట్రో స్టేషన్ అన్నీ కూడా అండర్ గ్రౌండ్లోనే ఉంటుంది. సో ప్రజెంట్ నేనైతే రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్ నుంచి స్టార్ట్ అయిపోయాను. హజరత్ నిజాముద్దీన్ దర్గా మెట్రో స్టేషన్ వరకు వెళ్ళాలి. సో ఇది నా టికెట్, 40 రూపీస్ టికెట్ పడ్డది. రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్ మెట్రో స్టేషన్ నుంచి హజరత్ నిజాముద్దీన్ మెట్రో స్టేషన్ వరకు టోటల్గా 9 మెట్రో స్టేషన్ స్టాప్స్ ఉన్నాయి. సో అందులో 8th మెట్రో స్టేషన్ వచ్చేసి మయూర్ విహార్. ఇక్కడ నేను పింక్ లైన్కి చేంజ్ అవ్వాలి. సో ఇది మయూర్ విహార్, ఇక్కడికి నేను చేంజ్ అవ్వాలి. ఇక్కడ చూడండి, చేంజ్ టు పింక్ లైన్ ఉంది. సో మిస్టేక్ ఏమైందంటే మయూర్ విహార్ సైడ్ వెళ్ళలేదు ట్రైన్ అయితే. కన్ఫ్యూజన్లో అంటే వేరే ట్రైన్ ఎక్కేసాను, లక్ష్మీనగర్ అయితే వెళ్ళిపోయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు లక్ష్మీనగర్. సో మళ్ళీ నేను ఏం చేశానంటే ఇంకొక మెట్రో ఎక్కేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాను. మళ్ళీ బ్యాక్ టు యమునా నగర్. యాక్చువల్గా మనం యమునా నగర్ నుంచి మనకు మయూర్ విహార్ వెళ్ళే మెట్రో ఎక్కాల్సింది, కానీ ఆ మెట్రో ఎక్కకుండా వేరే మెట్రో ఎక్కాను. సో అందుకనే కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ నేను రిటర్న్ బ్యాక్ యమునా బ్యాంక్ వరకు వచ్చేసాను. సో ఇక్కడ నుంచి మళ్ళీ వేరే మెట్రో ఎక్కేసి అక్షరధామ్. ఇది చూడండి, ఇది అక్షరధామ్. ఇది బాగా ఫేమస్ అన్నట్టు ఢిల్లీలోనే కాదు, ఇండియాలోనే ఫేమస్ అది అక్షరధామ్. సో ఇదంతా నేషనల్ హైవే అన్నట్టు. సో మనమైతే టువర్డ్స్ నోయిడా సెక్టర్ ఎలక్ట్రానిక్ సిటీ సైడ్ అయితే మనం వెళ్తున్నాము. సో మయూర్ విహార్ సైడ్ అయితే వెళ్ళాలి. సో నేనైతే మెట్రో దిగేసి మళ్ళీ ఇంకొక వేరే మెట్రో క్యాచ్ చేయడానికి వెళ్ళిపోయాను. సో ఇది వచ్చేసి మయూర్ విహార్. ఇక్కడ చూడండి, టువర్డ్స్ శివ్ విహార్ అండ్ టువర్డ్స్ మజ్లీస్ పార్క్ సైడ్ వెళ్ళే మెట్రో అయితే ఎక్కాలి. ఇది పింక్ లైన్. సో ఇది చూడండి, ఇక్కడ చూడండి, ఇది మొత్తం ఫారెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉంది మెట్రో అంతా. సో ఇదంతా రూట్ మ్యాప్. నేనైతే ప్రజెంట్ ఇక్కడున్న మయూర్ విహార్, ఇక్కడ నుంచి నెక్స్ట్ హజరత్ నిజాముద్దీన్ వెళ్ళాలి. సో ఇది చూడండి, వరల్డ్ క్లాస్ ఎట్లయితే మనకు ఫారెన్లో ఎట్లయితే ఉంటుందో ఆటోమేటిక్ సెన్సార్ డోర్స్ లాగా. సో ఈ డోర్ ఓపెన్ అయిపోగానే నెక్స్ట్ మెట్రో డోర్ కూడా ఓపెన్ అయిపోతుంది చూడండి. సో నేనైతే స్టార్ట్ అయిపోయాను
హజరత్ నిజాముద్దీన్ దర్గా మెట్రో స్టేషన్కి. గైస్ నేనైతే ప్రజెంట్ ఇప్పుడు అండర్ గ్రౌండ్లో ట్రావెల్ చేస్తున్నా. నా బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు, మొత్తం బ్లాక్ అండ్ బ్లాక్. మెట్రో అయితే అండర్ గ్రౌండ్లో ట్రావెల్ అవుతుంది. సో నెక్స్ట్ హజరత్ నిజాముద్దీన్ వచ్చేసాను. ఇదైతే నేను బయటికి వెళ్ళిపోతున్నా. సో ఇక్కడ మీరు చూడొచ్చు అవుట్లుక్ హజరత్ నిజాముద్దీన్ మెట్రో స్టేషన్.